తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం సీఎంని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, వారు పార్టీ మారాలనేందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాల్టి విచారణలో తెలుస్తుంది. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే అవుతుంది. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై విచారణ పూర్తి కాగా తీర్పు రిజర్వులో ఉంది. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ కి ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్క రోజు ముందు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై అయితే ఇవాళ సుప్రీంకోర్టు విచారణపై ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనుకోవచ్చు? అంటే స్పీకర్ నిర్ణయానికి తగ్గట్టుగానా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దేశాల్ని తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మనం చూసాము, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారంటూ కూడా 10 మంది ఎమ్మెల్యేలపై కూడా గతంలో పిటిషన్లు దాఖలు కావడం. వారు గతంలో స్పీకర్కి నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక దఫాలుగా స్పీకర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ తీరుపై గతంలో అనేక సార్లు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానము ఆగ్రహం వ్యక్తం చేసింది, కొంత అసహనం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇటీవల కాలంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, వారిని విచారించారు, క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశారు. ఇటీవల కాలంలో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు, మొదట 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చాడు. ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో మరొక 2 ఎమ్మెల్యేలకు నిన్న క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. వారందరూ కూడా 7 ఇచ్చిన క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 7 కూడా వారందరూ శాసనసభ్యులుగా, బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఎక్కడ కూడా పార్టీ మారినట్లు తమ దగ్గర ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిధుల నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి డబ్బులు కట్ అవుతూనే ఉన్నాయి, ఇంకా ప్రజెంట్ కూడా కట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా నిన్న 2 ఎమ్మెల్యేలు, అంతకు ముందు 5 ఎమ్మెల్యేలు, మొత్తం 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ మొత్తం కూడా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మరి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మరోవైపు సంజయ్, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈ 3 సంబంధించిన విషయంలో ఇంకా స్పీకర్ అయితే ఎలాంటి తుది నిర్ణయం అయితే ప్రకటించలేదు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇప్పటికీ అనేక సార్లు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన, అటు ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా అతనికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం మాత్రము బీఫామ్ తీసుకొని, బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే అతను మళ్ళీ ఏకంగా బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా
దానం నాగేందర్ అనర్హుడు, ఎమ్మెల్యేకు అనర్హుడు అంటూ కూడా తన దగ్గర ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. దీంతోపాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన అనేక సార్లు కాంగ్రెస్ నుంచి తన బిడ్డకు అంటే తన కూతురుకు ఎంపీగా టికెట్ కేటాయించుకున్నాడు. ఆ తర్వాత టికెట్ గెలిచింది, ఆమె ఎంపీగా గెలిచింది. ఆ అనేక సభల్లో సమావేశాల్లో కూడా అతను పార్టిసిపేట్ చేశాడు, మాట్లాడడం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ అయితే ఇప్పటివరకైతే నిర్ణయం తీసుకోలేదు. వీరితో పాటు మరొక ఎమ్మెల్యే సంజయ్ అనేటువంటి ఎమ్మెల్యే, అతనిపై కూడా స్పీకర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ ముగ్గురు విషయానికి సంబంధించిన విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి గతంలోనే అనేక సార్లు గడువు ముగిసినప్పుడు కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, తాము తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే వ్యాఖ్యలు కూడా గతంలో సుప్రీంకోర్టు చేసిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఇప్పటివరకైతే కేవలం 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మాత్రమే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అదే తీర్పుకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు శాసనసభ సంబంధించిన సెక్రటరీ ఒక అఫిడవిట్ రూపంలో కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది. మిగిలినటువంటి ముగ్గురు విషయానికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది, ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో కావచ్చు, కడియం శ్రీహరి విషయంలో కావచ్చు, సంజయ్ విషయంలో కావచ్చు, ఈ ముగ్గురు విషయంలో ఏ విధంగా తుది తీర్పు అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మరోవైపు ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి ఆశాభావం కూడా చర్చ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా జరిగింది. ఎందుకంటే ఖైరతాబాద్ దానా నాగేందర్ రాజీనామా చేస్తారు, తర్వాత ఉప ఎన్నిక వస్తుంది, కడియం శ్రీహరి రాజీనామా చేస్తాడు, ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పదే అనేక సార్లు సభలు సమావేశాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుపై బీఆర్ఎస్ నేతలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేశాడనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి వెర్షన్. మరోవైపు ఈ ముగ్గురు విషయాలకు సంబంధించిన విషయంలో దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ ముగ్గురు విషయంలో మరి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, స్పీకర్ తీర్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది మాత్రం మరి కాసేపులోనే సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీర్పై, మరోవైపు స్పీకర్ తీర్పై చేస్తున్నటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు సర్వత్రా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి కాసేపులోనే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై కూడా కోర్టు విచారించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నది కూడా చూడాల్సింది చెప్పు శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.